వెల్కమ్ బ్యాక్ టు ది లక్ష్మి ఎడ్యుకేషన్ ఛానల్. సో స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో అయితే మనము ఏం చెప్పుకున్నామో మీకు ఒకటి గుర్తుగా అయితే ఉంది కదా. కంప్లీట్లీ ఏం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో? మనం ఒక గన్ షాట్ టాపిక్ అనేది చెప్పుకున్నాం, దట్ ఈస్ ప్యాంక్రియాస్. అందులో ఉన్న యొక్క ఇన్సులిన్ సెల్స్ అనేటివి ఏం చేస్తాయి, ఓకేనా? సో సెకండ్ గన్ షాట్ టాపిక్ ఏది అంటే 10th క్లాస్ బయోలో నర్వ్ సెల్. మీకు నర్వ్ సెల్ అనే ఒక టాపిక్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. అంటే డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్ నీట్లీ. ఈ నర్వ్ సెల్ యొక్క స్ట్రక్చర్ ని డ్రా చేయాలి అండ్ వీటి యొక్క స్ట్రక్చర్ పార్ట్స్ ఉంటాయి కదా, వీటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి మీకు 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇది 100%, 99% కాదు, ఖచ్చితంగా 100% వచ్చే క్వశ్చన్ అనమాట. మీరు ఇప్పుడు జనవరి కదా, మీకు ఇప్పుడు క్లాసెస్ అనేవి స్టార్ట్ అయితే కదా, ఖచ్చితంగా క్లాసెస్ లో ఈ చాప్టర్ నుంచి మీకు ఈ యొక్క క్వశ్చన్ రాకపోతే చెప్పండి, 100%, ఓకేనా? సో డిస్కస్ చేసేసుకుందామా. నర్వ్ సెల్ అంటే ఏంటి? నార్మల్ గా మన బాడీలో నర్వస్ సిస్టమ్ అనేది ఉంది కదా, అంటే నరాలు ఏవైతే ఉంటాయో ఆ నరాల అన్నిటిని కూడా నర్వస్ సిస్టమ్ అని అంటాం. నర్వ్స్ ఇట్లా మనం మజిల్ చేసినప్పుడు ఇట్లా వస్తాయి కదా నర్వ్స్, సో వాటిని నర్వస్ సిస్టమ్ అని అంటాం. సో నర్వస్ సిస్టమ్ అంతా కూడా మనకు ఒక సెల్ తోనే ఫామ్ అయింది. దాన్నే మనం ఏమని అంటాము? నర్వ్ సెల్ అని అంటాం, ఓకేనా? ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఈ ఒక్క సెల్ తోనే ఫామ్ అవుతుంది, దట్ ఈస్ నర్వ్ సెల్. అంటే ఇది బేసిక్ యూనిట్ అన్నమాట. ఈ సిస్టమ్ అంతా ఫామ్ చేయడానికి ఇది ఒక ఆటమ్. ఇప్పుడు ప్రతి మ్యాటర్ కి ఆటమ్ ఎట్లయితే స్మాలెస్ట్ ఫండమెంటల్ పార్టికల్ ఏదైతే అంటామో పార్ట్, అదే విధంగా నర్వస్ సిస్టమ్ కి నర్వ్ సెల్ అనేది బేసిక్ యూనిట్. అంటే దీని నుంచి సిస్టమ్ అంతా ఫామ్ అయింది, ఓకేనా? ఇప్పుడు నర్వ్ సెల్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీని స్ట్రక్చర్ చూద్దాం. ఇగో ఇక్కడ చూడండి, నర్వ్ సెల్ ఈ విధంగా ఉంటుంది. ఒక ట్రీ ఉంటుంది కదా నార్మల్ గా, రూట్స్, దాని తర్వాత బ్రాంచెస్, సిమిలర్ ఆ విధంగానే నర్వ్ సెల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇగో ఈ విధంగా చూడండి. ఇది ఈ యొక్క నర్వ్ సెల్ ని అబ్జర్వ్ చేస్తే మనకు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ ఈ పైన పోర్షన్ లో మనకు న్యూక్లియస్ అనేది ఉంటుంది, ఓకేనా? అండ్ ఈ న్యూక్లియస్ చుట్టూ ఒక లిక్విడ్ టైప్ అనేది ఉంటుంది. ఈ లిక్విడ్ టైప్ ని మనం ఏమని అంటాము? సెల్ బాడీ అని అంటాం, ఓకే? మధ్యలోనేమో న్యూక్లియస్ ఉంటుంది, రౌండ్ పోర్షన్. అండ్ దీని సరౌండింగ్ ఏదైతే లిక్విడ్ పోర్షన్ ఉంటుందో, ఈ డాట్స్ అన్ని కూడా లిక్విడ్ పోర్షన్ అన్నమాట. దాన్ని మనం ఏమని అంటాము? సెల్ బాడీ అని అంటాము, ఓకే? అండ్ ఈ నర్వ్ సెల్ కి 2 టైప్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ప్రొజెక్షన్స్ అంటే ఇట్లా ఎక్స్టెండెడ్ పోర్షన్స్ 2 ఉంటాయి. స్మాల్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, ఒక లాంగ్ ప్రొజెక్షన్ ఉంటుంది. స్మాల్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇట్లా, వీటినే మనం ఏమని అంటాము? డెండ్రైట్స్ అని అంటాము, స్మాల్ ప్రొజెక్షన్స్. అండ్ లాంగ్ ప్రొజెక్షన్ ఏది ఉంటుంది అంటే, ఈ యొక్క సెల్ బాడీ ఏదైతే ఉంటుందో దీన్ని ఇట్లా కింది వరకు మనం ఎక్స్టెండ్ చేస్తే ఈ యొక్క లాంగ్ ప్రొజెక్షన్ ని మనం ఏమని అంటాము? యాక్సాన్ అంటాము. సో ఇప్పటికి 4 పార్ట్స్ అర్థమైనాయి. కంప్లీట్ నర్వ్ సెల్ యొక్క సెంటర్ పార్ట్ లో న్యూక్లియస్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి సెల్ లో న్యూక్లియస్ ఉంటుంది కదా, ప్లాంట్ సెల్, ఎనిమల్ సెల్. అదే విధంగా నర్వ్ సెల్ లో కూడా సెంటర్ పార్ట్ లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ లిక్విడ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో వీటిని మనం ఏమంటాం? సెల్ బాడీ అని అంటాం. అండ్ దీనికి 2 ప్రొజెక్షన్స్ ఉంటాయి. స్మాల్ ప్రొజెక్షన్స్ అంటే లైక్ ట్రీకి బ్రాంచెస్ ఎట్లయితే ఆ విధంగా ఉంటాయి, వీటిని ఏమంటాం? డెండ్రైట్స్ అని అంటాం. అండ్ ఒక లాంగ్ ప్రొజెక్షన్, సెల్ బాడీ అనేది ఇట్లా లాంగ్ ఎక్స్టెండ్ అవుతుంది, దీన్నే మనం ఏమని అంటాము? యాక్సాన్ అని అంటాము, ఓకేనా? ఆఫ్టర్ దట్ ఇక్కడ మీరు యాక్సాన్ అబ్జర్వ్ చేస్తుందో, ఈ యాక్సాన్ చుట్టూ రెక్టాంగులర్ బాక్సెస్ ఉన్నాయి చూడు, అంటే ఒక పార్సల్ వచ్చినట్టు ఇట్లా ఇట్లా యాక్సాన్, ఇది యాక్సాన్ అని అనుకుందాము. యాక్సాన్ చుట్టూ ఈ విధంగా కవర్ అయింది కదా. సో ఈ యొక్క కవర్ అయిన దాన్ని మనం ఏమంటాం? షిత్ అని అంటాం. సో దాన్నే మనం ఏమని అంటాము? మీలియన్ షిత్ అని అంటాం. అంటే ఈ యాక్సాన్ అంతా కూడా ఒక షిత్ తోని కవర్ అయింది. షిత్ అంటే నథింగ్ బట్ ఒక పార్సల్ బాక్స్ లాగా. ఆ దాన్ని మనం ఏమని అంటాము? మీలియన్ షిత్ అని అంటాం. ఈ మీలియన్ షిత్ లో కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి. యాక్సాన్ ఇది, యాక్సాన్ ని కవర్ చేసే ఒక పోర్షన్ ని మీలియన్ షిత్ అని అంటాం. ఈ మీలియన్ షిత్ లోపల మనకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీలియన్ షిత్ అని అనుకుందాం అనుకో. ఈ లోపల ఏవైతే సెల్స్ ఉంటాయో వాటిని మనం ఏమని అంటాము? స్కావెన్ సెల్స్ అని అంటాము. అండ్ ఈ కింద ఏదైతే యాక్సాన్ అనేది, ఏదైతే లాంగ్ ప్రొజెక్షన్ మనం యాక్సాన్ అంటామో
అది కిందికి వచ్చిన తర్వాత ఇట్లా రూట్స్ ఫామ్ లోకి అయిపోతుంది. ఈ రూట్స్ ఏదైతే యాక్సాన్ కి ఫామ్ అయినా వీటిని మనం ఏమని అంటాం, యాక్సాన్ టర్మినల్ అని అంటాం. టర్మినల్ అంటే లాస్ట్ పోర్షన్, యాక్సాన్ అనే యొక్క లాస్ట్ పోర్షన్ కాబట్టి యాక్సాన్ టర్మినల్ అని అంటాం. వాటి తర్వాత ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మిలన్ శక్తి ఉంది, ఇక్కడ మిలన్ శక్తి ఉంది, ఇక్కడ మిలన్ శక్తి ఉంది. ప్రతి రెండు మిలన్ శక్తి మధ్యలో కొద్ది స్పేస్ ఉంది. అంటే ఈ మిలన్ శక్తి అనేది ఈ యొక్క పర్టికులర్ స్పేస్ తో కనెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మిలన్ శక్తి అని అనుకుందాం, వాటి తర్వాత ఇదొక మిలన్ శక్తి అని అనుకుందాం. అప్పుడు ఈ మిలన్ శక్తి అండ్ ఈ మిలన్ శక్తి అనే యొక్క మధ్యలో చిన్న స్పేస్ ఉంటుంది. ఈ యొక్క స్పేస్ దగ్గరనే ఈ రెండు కనెక్ట్ అయిపోతాయి. సో ఏ స్పేస్ దగ్గర అయితే, ఏ పోర్షన్ దగ్గర అయితే కొద్దిగా గ్యాప్ వచ్చి రెండు మిలన్ శక్తి కనెక్ట్ అవుతాయో వాటిని మనం ఏమని అంటాం, నోడ్ ఆఫ్ రాన్వేర్ అని అంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్. సింపుల్ నర్వ్ సెల్ యొక్క డయాగ్రామ్ అనేది చేసి ఈ స్ట్రక్చర్ ని విధంగా మెన్షన్ చేసి ఇవి పార్ట్స్ అనే వాటిని రాయండి. మీకు పార్ట్స్ తెలిస్తే ఓన్ సెంటెన్సెస్ లో రాయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ సెల్ కన్సిస్ట్ న్యూక్లియస్ అండ్ సెల్ బాడీ అరౌండ్ ఇట్. It has two type of projections. Small projections are called dendrite. One long projection, it is extended, it is known as axon. The axon is covered by the sheath. అంటే axon ని sheath కవర్ చేస్తారు, దాన్ని ఏమంటాం, మీలన్ sheath అని అంటాం. ఓకేనా? అండ్ ద మీలన్ sheath consists of the squam cells. అందులో ఏముంటాయి, squam cells. The axon when it is extended, it has some root like structures. వాటిని ఏమంటాం, axon terminal అంటాం. And every melan sheath is connected by small portion of space. దాన్ని నోడ్. సింపుల్, మీ ఓన్ లాంగ్వేజెస్ లో సెంటెన్సెస్ లో రాయొచ్చు. ఇది అన్నమాట నర్వ్ సెల్. సో మీకు నర్వ్ సెల్ యొక్క డయాగ్రామ్ అనే దాన్ని డ్రా చేసి స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే సింపుల్ గా పార్ట్స్ మెన్షన్ చేయాలి. ఇంగ్లీష్ లో నేను చెప్పినట్టు సింపుల్ లాంగ్వేజ్ లో రాశారు. పక్కా 4 మార్క్స్ అనేది మీకు గ్యారెంటీ మీ చేతుల్లో ఉంటుంది. సో ఇది నర్వ్ సెల్. అండ్ నర్వ్ సెల్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డయాగ్రామ్ చదువుతున్నా, ఇది నర్వ్ సెల్ అని అనుకుందాం. ఓకేనా? ఓకే, ఇది నర్వ్ సెల్ అనుకుందాం. ఈ డెండ్రైట్స్ అనేవి ఉంటాయా, ఈ డెండ్రైట్స్ అనేటివి యాక్చువల్ గా ఇదొక నర్వ్ సెల్ అని అనుకుందాము, ఇదొక నర్వ్ సెల్ అని అనుకుందాం. ఓకేనా? సో మీకు టెక్స్ట్ బుక్ లో టూ పాయింట్స్ ఇచ్చిండు. సో అందులో కరెక్ట్ పాయింట్ ఏంటి, యాక్చువల్ గా నాకు తెలిసిన వరకు కరెక్ట్ పాయింట్ చెప్తా, బట్ అందులో వచ్చిన ఇంకో పాయింట్ కూడా చెప్తా. ఇది ఒక నర్వ్ సెల్ అనుకుందాం, ఇది ఒక నర్వ్ సెల్ అనుకుందాం, 2 నర్వ్ సెల్స్ అనుకుందాం. ఈ నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్ ఏవైతే ఉన్నాయో రూట్ లైక్ స్ట్రక్చర్స్, అండ్ ఈ యొక్క నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా కనెక్ట్ అయిపోతాయి. అంటే ఈ రెండింటికి కూడా కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా రెండు నర్వ్ సెల్. సో ఇట్లా నర్వ్ సెల్స్ అన్ని కూడా ఒకదానికొకటి ఎట్లా కనెక్ట్ అవుతాయి అని అంటుండు, డెండ్రైట్స్. అంటే ఒక నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్ ఇంకో నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్ తోని కనెక్ట్ అయిపోతుంది అని అంటుండు. ఏ పోర్షన్ లో అయితే రెండు కనెక్ట్ అవుతాయో వాటిని సినాప్స్ అని అంటాం. వాట్ ఇట్ ఈస్ కాల్డ్, సినాప్స్. ఓకేనా? బట్ ఇది కాకుండా నాకు తెలిసినంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్ అనేది వేరే నర్వ్ సెల్ యొక్క యాక్సాన్ ఉంది కదా, దీనికి కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఆ కనెక్టింగ్ పోర్షన్ ని సినాప్స్ అంటాం. సో మీరు ఏదైనా రాయొచ్చు, అదన్నా రాయొచ్చు. వన్ నర్వ్ సెల్ ఆఫ్ డెండ్రైట్ ఈస్ కనెక్టెడ్ టు ది డెండ్రైట్ ఆఫ్ అదర్ సెల్ త్రూ ఏ కనెక్షన్ కాల్డ్ సినాప్స్. లేదంటే వన్ నర్వ్ సెల్ ఆఫ్ డెండ్రైట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది యాక్సాన్ ఆఫ్ అదర్ నర్వ్ సెల్. సో రెండిట్లో ఏదైనా మెన్షన్ చేయొచ్చు. సో ఇది స్టూడెంట్స్ నర్వ్ సెల్ అంటే. ఇది మన యొక్క సెకండ్ గన్ షాట్ టాపిక్. ఖచ్చితంగా 4 మార్క్స్ అనేది ఇందులో నుంచి వస్తాయి. ఓకేనా? దీన్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకు మీకు 4 మార్క్స్ ఎందుకు వేయాలో నేను చెప్తాను. నేను చెప్పిన విధంగా కన్ఫామ్ గా స్ట్రక్చర్ వేసి పార్ట్స్ మెన్షన్ చేసి సింపుల్ లాంగ్వేజ్ లో రాయండి. 4 మార్క్స్ మీకు ఎక్కడ. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ అవర్ వీడియో టుడే. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మార్క్స్ రావాలి కదా. 10th క్లాస్ యొక్క బయోలో గన్ షాట్ టాపిక్స్ అంటే ఖచ్చితంగా ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, నేను మీకు గ్యారెంటీ ఇస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక గన్ షాట్ టాపిక్ తో వస్తాను. నేను తీసుకొచ్చే ప్రతి గన్ షాట్ టాపిక్ 99% మనకు ఎగ్జామ్ లో వస్తాయి. సో ఈ యొక్క టాపిక్స్ ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు బయోలో 35+ అనేది వస్తుంది, నేను మీకు గ్యారెంటీ ఇస్తాను. ఓకేనా? అండ్ దట్స్ ఫర్ టుడే.
we can catch up for tomorrow class. Okay, friends?